ఒక్కసారి ఊహించుకోండి, కుటుంబాలకు దూరంగా ఉంటూ, పార్టీలను పబ్బాలను వదిలేసుకుని, ఫ్రెండ్స్‌కి దూరం అయిపోయి, ఎక్కడో ఇంటి నుండి దూరంగా హాస్టల్స్‌లో ఉంటూ, ఉడికి ఉడకని బియ్యం తింటూ, ప్రతి ఒక్కరు కూడా తక్కువలో తక్కువ సంవత్సరం నుండి 2 సంవత్సరాలు కష్టపడ్డారు. దేనికోసం? ఒక కల కోసం. ఆ ఒక్క రోజు కోసం. అదే డాక్టర్ అవ్వాలి అనే కల, ఆ నీట్ ఎగ్జామ్ బాగా రాయాలి అనే కల. కానీ ఆ కలలన్నీ కూడా ఆ గేటు దగ్గరే ఆగిపోయాయి. దానికి కారణం ఏంటి? ఒక్క నిమిషం ఆలస్యం. ఆ ఒక్క నిమిషం కాస్ట్ ఎంతో తెలుసా? కొన్ని సంవత్సరాల కష్టం. ఎన్నో అనగదొక్కుకున్న కన్నీళ్ల కష్టం. అంతకంటే మించి గుండెను పిండేసే మానసిక క్షోభ. తీరా ఆ కలలు కావచ్చు, ఆ కష్టం కావచ్చు, ఆ గేటు దగ్గరే ఆగిపోయాయి. నిజంగా ఒక్కొక్క వీడియో చూస్తుంటే, ముఖ్యంగా ఆ విద్యార్థులే కావచ్చు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రోదన చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా అయితే ఉంది. అయితే అసలు ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడానికి కారణం ఏంటి? నిజంగానే పేపర్ లీక్ అయిందా? అసలు ఇంత కఠినమైన రూల్స్ ఎందుకు పెట్టారు? వీటన్నిటి గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు. నువ్వు ఇప్పటివరకు సినిమాల గురించి మాట్లాడావు కదా! ఇప్పుడు ఉన్నట్టుండి ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావని. నిజంగా ఆ బాధను చూసి నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది. ఇలాంటి వీడియోలు ఇకపై మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ నేమ్ కూడా నేనైతే మార్చాను చూడండి. సినీ పల్స్ తెలుగు బ్రాకెట్‌లో చరణ్ టాక్స్. చరణ్ అంటే నేనే, నా పేరు చరణ్. ఇంక ఈ రోజు నుండి అటు వాటి గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుంటాం. ఇంక ఈ ల్యాగ్ అంతా వదిలేసి మన మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతోనే నేనైతే ఈ ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ జరిగింది మే 3న. అవును, కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్న జరిగింది రీ ఎగ్జామ్. అసలు ఫస్ట్ డేట్ ఏంటంటే మే 3న. ఆ మే 3న జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ జూన్ 21న అంటే నిన్న రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అసలు మే 3న జరిగిన ఎగ్జామ్ని ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, పేపర్ లీక్ ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. ఆ రోజున మే 3న ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తం కూడా పేపర్ ముందే లీక్ అయిపోయింది. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అంతకుముందు వచ్చిన మోడల్ పేపర్స్లోనే మాకైతే కనపడ్డాయి. ఈ రకంగా పేపర్ లీక్ అయితే అయ్యిందని చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. దానిపైన గవర్నమెంట్ కూడా కొద్దిగా సీరియస్గా అయితే రియాక్ట్ అయ్యి ఒక ప్రోబ్ అయితే వేశారు. అంటే ఒక విచారణ అయితే జరిపించారు. వాళ్ళకు కూడా లీక్ అయినట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అందుకే మే 3న ఆ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసేసి నిన్న జూన్ 21న రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ లీక్ అయిందని చాలా ఈజీగా రీ ఎగ్జామ్ అయితే పెట్టేశారు. కానీ రీ ఎగ్జామ్ అంటే ఏదో ఒక ర్యాండమ్ ఎగ్జామ్ కాదు. కొంతమంది అయితే అనుకోవచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, ఆల్రెడీ చదివారు కదా, రీ ఎగ్జామ్ రాయడానికి ఏంటి, నొప్పి ఏంటి, ఈ రకంగా అయితే మాట్లాడతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రీ ఎగ్జామ్ అంటే అంత ఆషామాషి కాదు. నా దృష్టిలో ఫస్ట్ మే 3న ఎగ్జామ్ రాశారు కదా, అప్పుడున్న ప్రెషర్ కంటే ఈ రీ ఎగ్జామ్ రోజున రాసే ఎగ్జామ్కి స్టూడెంట్స్కి ఖచ్చితంగా డబుల్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకో కూడా నేనైతే చెప్తాను. ఆల్రెడీ సంవత్సరం మొత్తం కూడా ఎంతో మానసిక బాధనైతే అణుచుకొని ఎన్నో కష్టాలు పడి ఒక ఎగ్జామ్ రాసేశారు వీళ్ళు. అంటే మే 3న ఎగ్జామ్ రాసేశారు. దాంట్లో కొంతమంది బాగా రాయొచ్చు, కొంతమంది బాగా రాయకపోవచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక్కసారి ఆ ఎగ్జామ్ అయిన తర్వాత స్టూడెంట్ మైండ్ ఏదైతే ఉందో, అది ఏ స్టూడెంట్ అయినా సరే మైండ్ అనేది ఒక రిలాక్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోద్ది. అప్పటి వరకు అంత ప్రెషర్ పొందిన మైండ్ ఒకసారిగా రిలాక్స్ అయిపోద్ది ఎగ్జామ్ రాసిన తర్వాత. అయితే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇంకొక నెల రోజుల్లో మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు అంటే, సంవత్సరం పొడుగునా ఆ మైండ్ పడిన బాధ, ఆ ప్రెషరు ఈ నెల రోజుల్లో పడాలి. మీరు అనుకోవచ్చు, రివిజన్ చేసేస్తే అయిపోద్ది కదా. అలా ఉండదు అక్కడ. మీరు ప్రిపేర్ అయ్యి చూడండి. నరకం. నరకం కూడా కాదు, అది వర్ణరహితం అనమాట. నీకు అప్పటి వరకు బాగా వచ్చిన టాపిక్స్ కూడా ఈ రీ ఎగ్జామ్కి వచ్చేసరికి సరిగ్గా రావు మనకి. అంత ప్రెషర్లోకి వెళ్ళిపోద్ది మైండ్. అంటే లిటరల్లీ చెప్పాలంటే పొయ్యి మీద కూర్చున్నట్టే. ఆ రకంగా అయితే ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఆ నిస్సహాయత అంటారు కదా, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం, ఏ తప్పు చేయకుండా ఇప్పుడు మేము బాధపడాల్సి వస్తుంది. ఈ రకంగా ఇంత ఒత్తిడి అయితే మైండ్ మీద పడిపోద్ది ఆటోమేటిక్గా. అంత ఒత్తిడిలో ఎగ్జామ్ రాయటం చాలా కష్టం. ఇంకా నాకు చాలా బాధగా అనిపించిన విషయం ఏంటంటే, సంవత్సరం మొత్తం కష్టపడి మే 3న కొంతమంది బాగా ఎగ్జామ్ రాసి ఉంటారు. అంటే సీట్ కన్ఫామ్, అసలు సూపర్గా రాశాను,
ఆ టైప్ విద్యార్థులు కొంతమంది అయితే ఉంటారు. అంటే బాగా రాయని వాళ్ళ గురించి నేనైతే మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ర్యాంక్ వస్తదే, వచ్చి తీరిద్ది అని కాన్ఫిడెంట్‌గా కొంతమంది అయితే ఉంటారు. అసల వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటండి? అసలు వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ఈ రోజున నిమిషం లేట్ అయిందని బయట ఉండిపోయారు కదా! వాళ్ళల్లో కూడా తాన్న నంబర్ 1గా ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఉంటారు. మరి అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ఆఫ్‌కోర్స్ నిమిషం లేట్‌గా రావటం తప్పే. కానీ అంతకుముందు వాళ్ళు ఆల్రెడీ పెర్ఫార్మ్ చేసి ఉంటారు బాగా. వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ నష్టాన్ని భర్తీ చేసేది ఎవరో? ఇలాంటి ప్రశ్నలకు మనకి ఎప్పటికీ సమాధానాలైతే దొరకవు, ఉండవు కూడా. అయితే ఈ రోజున బర్నింగ్ టాపిక్ ఏంటంటే, ఒక్క నిమిషమే కదా లేట్ అయింది, లోపలికి పంపొచ్చు కదా! 2 నిమిషాలే కదా లేట్ అయింది, లోపలికి పంపొచ్చు కదా! అసలు ఈ రూల్ ఎందుకు పెట్టారో మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఏమీ లేదండి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ రూల్ పెట్టారు. 1 మినిట్ రూల్ అనేది ఎందుకంటే, మీరు అనుకోవచ్చు ఏమంటున్నారు ఈ రోజున కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఎగ్జామ్ ఎగ్జాక్ట్ టైం నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మాట్లాడుతున్నా. ఒక 3 అవర్స్ ఎగ్జామ్ అనుకుందాం. కొంతమంది ఏమంటున్నారంటే, ఒక 5 నిమిషాలు లేట్‌గా వస్తారు. వాళ్ళకి ఎగ్జామ్ 3 అవర్స్ కదా! వాళ్ళకి 2 అవర్స్ 55 మినిట్సే ఇవ్వండి. వాళ్ళు ఎంత లేట్‌గా వస్తే ఆ టైంని కట్ చేసి మిగతా టైం వాళ్ళకివ్వండి. కానీ లోపలికైతే పంపండి. ఈ రకంగా అయితే మాట్లాడుతున్నారు. కానీ అది మాట్లాడినంత ఈజీ కాదు. అదసలు జరగకూడదు. ఎందుకంటే ఇప్పటికే ఎంతో సెక్యూరిటీ ఉన్నా సరే పేపర్ లీక్స్ అయితే అవుతున్నాయి. ఈ 5 నిమిషాల లేట్‌కి, నిమిషం లేట్‌కి, 2 నిమిషాల లేట్‌కి, 10 నిమిషాల లేట్‌కి లోపలికి ఎంట్రీ ఇవ్వటం మొదలుపెడితే ఎగ్జామ్ మొదలైన కొన్ని సెకండ్‌లోనే పేపర్ బయటకొచ్చేసి, ఆ బయటున్న వాళ్ళందరూ కూడా ఆ క్వెషన్ పేపర్ చూసేసి లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాసే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఆ ప్రమాదం జరగకూడదు. ఆ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఇండియా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను ఇంక ఎక్కువ మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ లీక్ అవ్వకూడదు. అందుకే ఇంత స్ట్రిక్ట్‌గా ఈ 1 మినిట్ రూల్ అనేది వీళ్ళైతే పెడతారు. అసలు ఆ రూల్ పెట్టడానికి కారణం అది. అందులోనూ ఆల్రెడీ అంతకుముందు లీక్ అయింది. కాబట్టి ఈసారి ఈ రూల్స్‌ని చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా అయితే పాటించారు. అలా ఆ రూల్ వల్ల చాలామంది పాపం గేట్ల దగ్గరే ఉండిపోయారు. నిజంగా చాలా బాధాకరం. యాక్చువల్లీ బాధాకరమే. కానీ ఈ రూల్ అయితే తీయరు కూడా. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, కొంతమంది అయితే అనవచ్చు. ఏమంటారంటే, ఒక్క నిమిషం ముందే ఎందుకు రావాలి? గంట ముందు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూర్చోవచ్చు కదా! ఈ రకంగా అయితే అంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్ మన ఇంటి పక్కనో, లేకపోతే మన బంధువుల ఇంటి పక్కనో పడదండి. ఎక్కడెక్కడో పడతాయి. కొంతమంది అయితే అసలు ఆ ఊర్లే ఎళ్ళుండరు. అక్కడ కూడా పడతాయి. మీకు అర్థమవుతుందా? ఆ ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు, కొత్త ప్లేస్ అవ్వటం కావచ్చు, ఆ కండిషన్స్‌కే కొంతమంది వెంటనే ఇమడలేరనమాట. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర పట్టదు రాత్రిపూట మొత్తం. దానివల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. ఈ రకంగా చాలా కారణాలైతే ఉంటాయి. కొంతమంది అంటున్నారు కదా! గంట ముందు కూర్చోవచ్చు కదా! గంట ముందే బయలుదేరతారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నీట్ ఎగ్జామ్‌కి కష్టం అనేది మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ముందే బయలుదేరతారు. కానీ మధ్యలో ఎవడో బంద్ చేస్తాడు. ఏదో పొలిటికల్ మీటింగ్ జరిగిద్ది. లేకపోతే ఏదో ర్యాలీ చేస్తారు పని పాట లేనోళ్ళు. లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయిద్ది. ట్రాఫిక్ జామ్. నువ్వు నడిచెళ్ళినా కొంతమంది, అంటే గంట నడిచినా ఎగ్జామ్ సెంటర్‌కి అందుకోలేని దూరంలో ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎలా వస్తారు? రాలేరు. లేట్‌గానే వస్తారు. అలా ఆగిపోతారు తప్ప ఎవ్వరూ కూడా, ఏ విద్యార్థికి కూడా, సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా లేట్‌గా రావాలని ఎవ్వరూ కోరుకోరండి. ఎవ్వరూ కోరుకోరు. అంటే చాలా ఈజీగా అనేస్తున్నారు కొంతమంది. గంట ముందు వచ్చి కూర్చోవచ్చు కదా అని. వాళ్ళు బయలుదేరతారు కానీ అందుకోలేరు. అది ఆ కష్టం, ఆ గంట వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే నరకం వాళ్ళకి మాత్రమే తెలుసు. కొన్ని మనం అవాయిడ్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతారు. కాబట్టే ఆ ఒక్క నిమిషం లేటు, 2 నిమిషాలు లేట్‌గా వచ్చేవాళ్ళు వాళ్ళే. వాళ్ళేం కావాలని లేట్‌గా రారు. సిచ్యువేషన్ వాళ్ళని అలా రప్పిస్తది. నేను అనుకునేది ఏంటంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఆ రూల్ మార్చేయమని నేను అడగట్లా. ఆ రూల్ కరెక్టే ఉండాలి. ఆ రూల్ లేకపోతే పేపర్ ఇంకా బాగా లీక్ అయిద్ది. ఇంకా నిజం మాట్లాడుకోవాలంటే అలా ఎలో చేయటం మొదలు పెడితే లోపల ఉండేవాళ్ళ కంటే లేట్‌గా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్లస్ ఇలా లేట్ కమర్స్‌ని ఎలో చేయటం వల్ల లోపల ఆల్రెడీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇలా చాలా కారణాలైతే ఉన్నాయి. ఆ రూల్ అయితే ఉంచాలి. కానీ
గవర్నమెంట్ అయితే కొన్ని కీ డిసిషన్స్ అయితే తీసుకోవాల్సిందిగా నేనైతే అనుకుంటున్నా. అదేంటంటే ఒక మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ జరిగే ఆ సెంటర్స్‌లో ఆ చుట్టుపక్కల కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్కరాలు జరుగుతాయి. సెపరేట్ బస్సులేస్తారు. ఇలాంటి ఈవెంట్స్ అన్నిట్లికి సెపరేట్ బస్సులేస్తారు. ఏదో పొలిటికల్ మీటింగ్ జరిగిద్ది. బస్సులో జనాలు తీసుకెళ్తారు. అలాగే ఈ నీట్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థులకి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైం సెంటర్‌కి చేరుకునే విధంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఖచ్చితంగా కల్పించాలి. గవర్నమెంటే ఎందుకు కల్పించాలి అని మీరైతే అనవచ్చు. గవర్నమెంట్ స్టూడెంట్స్ దగ్గర ఫీజు కట్టించుకుని ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అంటే కొంతమంది ఉంటారు, అందరినీ ఎత్తుకెళ్ళిపోయి సెంటర్‌లో పడేయాలని నేనైతే అంటలేదు. కొంతమంది జెన్యూన్‌గా ఎగ్జామ్ రాయాలి, ర్యాంక్ కొట్టాలి, జీవితాలు మారాలి, డాక్టర్ అవ్వాలనే కల కొంతమందికైతే ఉంటది. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున గేటు బయట ఆగిపోయారు. ఈ రకంగా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా చేయటం ఓన్లీ గవర్నమెంట్ వల్లే అయ్యిద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు పుష్కరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎళ్తాకి బస్సులేస్తారు కదా! అలా ఈ ఎగ్జామ్‌కి ఎందుకెయ్యరు? ఎయ్యాలి. అంటే ఉంటాయి కొన్ని చోట్ల హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా. అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పొలిటికల్ మీటింగ్ జరుగుతుందనుకోండి, ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసేస్తారు. ట్రాఫిక్ మొత్తం అలా వేరే మళ్ళిస్తారనమాట. ఆ రకంగా ఎగ్జామ్‌కి వచ్చే దారి ఏదైతే ఉందో విద్యార్థులకి సుఖవంతంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అంటే చాలా ఈజీగా రీచ్ అయ్యే విధంగా గవర్నమెంట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు. నేను అలా చెప్పగలుగుతున్నానో లేదో నాకైతే తెలీదు. నేను అనేది ఏంటంటే గవర్నమెంటు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఈ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చే పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులకి ఈజీగా మారాలి. మీకు అర్థమవుతుందా నా పాయింటు? ఇదైతే ఖచ్చితంగా గవర్నమెంట్ చేయవలసిందిగా నేనైతే అనుకుంటున్నా. నాకు అనిపించింది అయితే ఇదే. ఆ రూల్ అయితే మార్చడం కుదరదండి. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మీకు ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే లీక్ అవుతుంది. ఆ లేట్ వల్ల ఇంకా ఎక్కువ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టి ఫ్రీ బస్సులు ఏసి ఖచ్చితంగా మీరెక్కడ ఉండండి పలానా టైంకి ఆన్ టైం గవర్నమెంట్ బస్సు వచ్చి అక్కడ దింపిద్ది. ఈ రకంగా విద్యార్థుల పట్ల కొద్దిగా కరుణ చూపించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. ప్రతి సంవత్సరం కూడా నిమిషం లేటు, 2 నిమిషాల లేటుకి విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళు పడే రోదన టీవీ న్యూస్‌లో చూసి నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా అయితే అనిపిస్తుంది. నేను ఇలాగే అనుకునేవాడిని. ఒక నిమిషమేగా లోపల పంపించేయచ్చు కదా, 2 నిమిషాలే కదా. అది ఒక్కడితో ఆగదు, ఒక్క నిమిషంతో ఆగదు. రేపొద్దున 10 నిమిషాలు లేట్‌గా వచ్చి కూడా 10 నిమిషాలే అంటారు. కాబట్టి ఆ రూల్ ఉండాలి. కానీ ఆ రూల్ అంటే విద్యార్థులు సేఫ్‌గా, అంటే నేను చెప్పాను కదా, స్మూత్‌గా సెంటర్‌కి వచ్చే విధంగా గవర్నమెంట్ కొన్ని ఈ రకమైన డిసిషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా డాక్టర్ అనే ఉన్నతి పదవిలో ఉండాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది తప్పనిసరి. ఆ క్రమశిక్షణ కోసమే ఇలాంటి రూల్స్ అన్నీ పెడతారు. రూల్స్ అయితే ఉండాలి. కానీ ఆ రూల్స్‌కి అనుగుణంగానే సౌకర్యాలు కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఏదో గాలికి రాసేవాళ్ళు వాళ్ళు ఎలాగైనా ఉంటారండి. కానీ చాలామంది ప్రాణం పెట్టి కష్టపడతారు. వాళ్ళైతే నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోకుండా కనీసం రాబోయే రోజుల్లో అయినా చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యేవాడు ఆన్ టైం ఎగ్జామ్‌కి వెళ్ళేలాగా అయితే గవర్నమెంట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.